హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. thumbnail చూసిరు కదా. నేనైతే ఈరోజు ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకున్నా. మీరు కూడా నెయ్యి తయారు చేసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెయ్యి ప్రిపేర్ చేయడం ఒక్కరోజు ప్రాసెస్ కాదు. ఇది ఒక 10 రోజుల నుంచి మనం ఇంట్లో పాలు కాగబెట్టుకున్నప్పుడు పైన మీగడ స్టోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ వారం రోజుల నుంచి మీగడ తీసుకుంటే అయితే ఈ గిన్నె మొత్తం నిండింది. ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుందామని బయటికి తీసిన. నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లా మీగడ తీసినప్పుడు కూల్ వాటర్ తీసుకుంటే తొందర అనేది గడ్డ కడుతుంది. నెయ్యి కాదు, వెన్న అనేది తొందరగా గడ్డ కడుతుంది. దాన్ని తీసుకొని వేడి చేస్తే నెయ్యి అవుతుంది కదా, అందుకోసమని నెయ్యి అని చెప్పిన. ఇట్లా మిక్సీ జార్ తీసుకొని అందులో కూల్ వాటర్ పోసుకొని ఇప్పుడు తీసి పెట్టుకున్న వెన్న మొత్తం ఆ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక 2-3 సార్లు ఇట్లా తిప్పాలి. మన దగ్గర చిలికేది ఉంటే చిలికితే ఇంకా మంచిగా వెళ్తుంది, కానీ ఇప్పుడు అట్లా ఎవరు చేస్తలేరు. ప్రాసెస్ తొందరగా కావాలని మిక్సీలోనే వేస్తుర్రు. ఒక 3-4 టైమ్స్ అయితే మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇట్లా పైన అయితే తేలింది వెన్న. ఇంకా కొంచెం బాగా తిప్పితే అదే రౌండ్ షేప్లో అవుతుంది. దాన్ని తీసుకుపోయి గిన్నెలో వేయచ్చు. ఇట్లా మిక్సీలో వెన్న వేసి వాటర్ పోసి పట్టినప్పుడు అయితే మొత్తం జల్లింది. అందుకే చుట్టుముట్టు మొత్తం పడ్డది. పర్లేదులే, తర్వాత అడుగుదాంలే అని అట్లనే పడుతున్నా. ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం పడితే ఇంకా తొందర ఎక్కువ క్వాంటిటీ గడ్డ అయితే కడుతుంది. వీడియోలో చూస్తారు కదా, పైన ఇట్లా మంచిగా తేలుతుంది, కింద మాత్రం వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని మనం ఇంకా బటర్ మిల్క్ అయినా ఏమైనా వేసుకోవచ్చు. మీరు కూడా నెయ్యి కొనుక్కొచ్చుకుంటారా లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. బయట తెచ్చుకోవాలంటే కేజీ 800 ఉంటుంది కదా. మనం ఇంట్లోనే రోజు పాలు తెచ్చుకోక తప్పదు, ఛాయ్ తాగక తప్పదు కదా. అదే పాల మీద మీగడ తీసి పెట్టుకుంటే వారానికి ఒకసారి ఇట్లా వేసుకుంటే అదే నెయ్యి సరిపోతుంది. నేనైతే ఇట్లా బాల్లాగా వేసుకొని ఒక 100 ఉండే గిన్నెలు అయితే వేసుకుంటున్నా. దాన్ని ఒక 5-6 సార్లు అయితే వాష్ చేసుకోవాలి వాటర్లో. ఎంత మంచిగా కడిగితే అంత మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ప్రాసెస్ ఇది ఒకసారి అయిపోయినాక ఇంకా కొంచెం వెన్న అయితే మిగిలింది. అది కూడా అదే ప్రాసెస్లో సేమ్ అట్లే మిక్సీ పట్టుకొని ఇట్లా గడ్డలాగా వెన్న వెళ్తే దాన్ని కూడా తీసి ఇదే గిన్నెలు వేసుకున్నా. ఈ మొత్తం వెన్నెను అయితే పొయ్యి మీద సిమ్లో పెట్టి అయితే కరగబెట్టుకున్నా. అలా కాగబెట్టడం కూడా 3 స్టెప్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే వెన్న మొత్తం కరిగి పాలలాగా అవుతుంది. తర్వాత కొంచెం అదంతా కరిగిపోయి వైట్ కలర్ అవుతుంది. తర్వాత బ్రౌన్ కలర్ అవుతుంది. అట్లా నెయ్యి రెడీ అయినప్పుడు స్మెల్ వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. అందులో కొన్ని ఇలాచీలు వేసుకున్నా, ఇంకా ఉంటే కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. దీన్ని ఇంత చిన్న ప్రాసెస్ని లాంగ్ వీడియో తీసి పెట్టినామని అనుకోవచ్చు. షార్ట్లో కూడా పెట్టచ్చు, కానీ లాంగ్ అయితేనే బెటర్ అని నేను లాంగ్ తీసిన. నేను లాంగ్ వీడియోతోనే చేస్తున్నాను కాబట్టి. ఇట్లా మొత్తం అయితే గిన్నెలో స్టోర్ చేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద వేడి చేసిన. ఇప్పుడైతే వెన్న కరుగుతుంది కదా, ఇదైతే సెకండ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు నెయ్యి. తర్వాత ఇంకా బ్రౌన్ కలర్ అవుతుంది, అదైతే థర్డ్ స్టేజ్. అప్పుడైతే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దింపుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత అయితే వడగట్టుకోవాలి. వడగట్టుకొని మనకి ఇష్టం వచ్చిన డబ్బాలు అయితే పోసుకోవచ్చు. ఇది రేపు అయితే ఇంకా మంచిగా గడ్డ కట్టి పూసలు పూసలు కనిపిస్తుంది. స్వచ్ఛమైన నెయ్యిలాగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడతా, ఏమేమి చేస్తున్నానో ఏమేమి చేయాలనేది. నా నెయ్యి ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.